హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది అడుగుతున్న వీడియో అండి. ఎప్పటి నుంచే వెయిట్ చేస్తున్న వీడియో. అక్క, మీరు డెలివరీ అయ్యారా లేదా, మీకు పుట్టింది ఎవరు, బేబీ బాయా బేబీ గర్ల్ అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో నేనైతే డెలివరీ అయ్యానమ్మా, నాకు పుట్టింది బేబీ బాయ్. నేను ఆల్రెడీ 21 డేస్ సెలబ్రేషన్ వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడలేదేమో, అందుకే మీరు అడుగుతున్నారు. సో ఆ వీడియోలో ఉంటుంది, కావాలంటే చూసేయండి బాబుకి. సో అలాగే ఇప్పటి నుంచి మనం చేసే వీడియోస్ ఆడియో అండ్ వీడియో మొత్తం కెమెరా ముందే ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిసారి వీడియో తీసేసి దానికి ఓన్ వాయిస్ అనేది మ్యూట్లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలాంటి వీడియోస్ చేయదనేసి అయితే యూట్యూబ్ నుంచి అయితే వచ్చింది. సో ఓకే, అలాంటి వీడియోస్ అయితే చేయకుండా మనం ఓన్ వాయిస్తో ఇక కెమెరా ముందే డైరెక్ట్గా అయితే మాట్లాడుకుందాం. సో ఎలాంటి టాపిక్ మీద మాట్లాడుకుందాం అంటే, కొన్ని అయితే నేను డెలివరీ అయ్యాను కదా, అలాంటి వీడియోస్ చేయండి అక్క, మీకు బేబీ బాయ్ పుట్టారు కదా అలాంటి వీడియోస్ చేయండి, మీకు బేబీ బాయ్ ఉన్నప్పుడు మీ సిమ్టమ్స్ ఎలా ఉండే అండ్ మీరు స్కాన్ రిపోర్ట్లో ఎలా ఉండే, మీ బాబు స్కాన్ రిపోర్ట్ పెట్టండి అనేసి ఎవరైనా అంటే అలాంటి వీడియోస్ అయితే కంపల్సరీగా చేస్తాను. ఎందుకంటే మీరు తెలుసుకుంటా అంటేనే చేస్తాను, లేకుంటే చేయను. ఎవరికైనా యూజ్ అయ్యే వీడియోసే చేయాలని అయితే అనుకుంటున్నాను. యూజ్ కాని వీడియోస్ చేసినా మనకు ఫలితం అనేది ఉండదు. కొంతమంది చూసినప్పుడు మనకు యూజ్ అయ్యింది అన్నట్టుగా ఉండాలి వీడియోస్ అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే నా కడుపులో ఉన్నది బేబీ బాయ్ అని నేనే తెలుసుకున్నాను. అది ఎలా అక్క అనేసి ఎవరైనా అడిగితే ఆ వీడియో ఏంటి చేయండి అక్క అనేసి అంటే, మనకు ఉన్న అంటే బేబీ బాయ్ కడుపులో ఉన్నప్పుడు మనకు ఏ విధంగా సిమ్టమ్స్ ఉంటాయి అండ్ బేబీ బాయ్ రిపోర్ట్లో మనం ఏ విధంగా చూసుకోవచ్చు అది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఎవరైనా ఆ వీడియో చేయమంటేనే చేస్తాను, లేకుంటే చెయ్యను, అదే చెప్తున్నాను. తెలుసుకుంటాం అక్క అనేసి ఎవరైనా అంటే నేనైతే ఆ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే మనకు ఎవరు పుట్టినా ఓకే, బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫస్ట్ పాప ఉండి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అయితే ఇప్పుడు మళ్ళీ ఎవరు పుడతారు ఏందనేసి చాలా అయితే టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి నేను వచ్చిన దాన్ని చాలాసార్లు యూట్యూబ్లోనే చూశానని నేనైతే చెప్తున్నాను కదా. ప్రతిరోజు చూసేదాన్ని. నాకు నా బేబీ బాయ్ స్కాన్ రిపోర్టు ఇంకా చాలామంది పెట్టేవాళ్ళు కదా, వాళ్ళకి స్కాన్ రిపోర్ట్ అయితే నేను కరెక్ట్గా అయితే ఉందా లేదనేసి అయితే మొత్తం జెండర్ మొత్తం అయితే చూశాను. నాకు అప్పుడే తెలిసింది 5th మంత్లో. కానీ నేనైతే ఎవరికి చెప్పలేదు, ఆల్మోస్ట్ మా ఆయన దగ్గరనే చెప్పలేదు, నేను నాకే తెలుసు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్తే వాళ్ళు ఆశపడి మళ్ళీ తర్వాత బేబీ బాయ్ లేకుండా బేబీ గర్ల్ పుడితే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారనేసి అయితే నేను ఎవరికి చెప్పలేదు. కానీ కన్ఫామ్ అని నేను తెలుసుకున్నాను. అందుకే అలాంటి వీడియోస్ చేయమంటే ఆ వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.